ఎంతోమంది ఇప్పటికీ కూడా ఓటమిలో ఏడ్చేవాళ్ళు, నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఈ పాపం నుండి నేను విడుదల పొందలేను, ఈ బంధకాల నుంచి నేను బయటికి రాలేను, ఈ ఎడిక్షన్లోంచి నేను బయటికి రాలేను. అపవాదంటే నువ్వు బయటికి రాలేవు ఎడిక్షన్ నుంచి. ఒక త్రాగుడు కావచ్చు, ఒక ధూమపానం కావచ్చు, లోక సమాన విధానాలు కావచ్చు. కొంతమంది బానిసలైపోయి బయటికి రాలేక చాలామంది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ప్రతిరోజు త్రాగకుండా నిద్రపోయేవాడు కాదు. త్రాగుడికి ఎంత బానిస అంటే కుటుంబాన్ని నిర్లక్ష్య పెట్టేశాడు, భార్యను పట్టించుకునేవాడు కాదు, పిల్లలను పట్టించుకునేవాడు కాదు, ఉద్యోగ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ త్రాగుడు వలన కాన్సన్ట్రేషన్ అంతా పోయింది. ఇంక అందరూ అనే మాట ఏంటంటే ఇతన్ని ఏ ఒక్కరు విడుదల చేయలేరు, ఏ ఒక్కరూ అతను విడిపించలేరు, ఇతని జీవితం అంతా ఇంతే, ఈ నాశన కోపంలోనే బ్రతకాలని ప్రతి ఒక్కరు అతను చూసి ఒక మాటలో చెప్పాలంటే డిక్లేర్ చేశారు అవన్నీ కూడా. కానీ దేవుని దగ్గరికి వచ్చాడు, ప్రభు సువార్త విన్నాడు. యేసు ప్రభు మాటలు ఒక వ్యక్తిని బాగు చేసేవా కానీ పాడు చేసేవైతే కాదు. ఒక వ్యక్తిని నిలబెట్టే మాటలే కానీ ఒక వ్యక్తిని పడగొట్టే మాటలు కాదు. ఎప్పుడైతే ఆ వ్యక్తి తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించాడో, దేవుని సన్నిధిలో తన పాపాన్ని ఒప్పుకుని మారుమనసు పొంది రక్షణ పొంది నూతన జన్మానుభవంలోనికి వచ్చాడో, అతని జీవితంలో దేవుడిచ్చిన విజయం ఎంత గొప్పది అంటే ఈరోజు ఆ వ్యక్తి దేవుని కొరకు ఎంత నమ్మకంగా సాక్షిగా నిలబడ్డాడంటే ఎవరైనా త్రాగుబోతులు కనబడినా లేదా వారు ప్రక్కన నిలబడితే ఆ వాసన కూడా అతనికి పడడం లేదు. అంతగా దేవుడు విజయాన్ని ఇచ్చాడు.